వాళ్ళే పిలిచిర్రు వాళ్ళే రమ్మన్నారు టికెట్ కూడా ఇస్తామన్నారు అని అనుకుంటా పోయి షేర్ పార్టీ కండవా కప్పుకున్నాడు కడియం సారు అన్నట్టుగానే కూతురుకు వరంగల్ ఎంపీ సీటు ఇప్పించుకున్నాడు. అయితే ఇక్కడనే ఇప్పుడు పెద్ద కిరికిరి అవుతున్నది. మరి ఆ కిరికిరి ఏంటిదో ఒక్కసారి అరుచుకున్నద్దాం పారే. మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఇక అంటనే ఉంటారు అవన్నీ పట్టించుకోను అని కడియం సార్ అంటున్నాడు గాని అటు మందకృష్ణ అన్న మాత్రం మస్తు గట్టిగా పట్టించుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే, కానీ కడియం సార్ ని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం సారి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా. ఆ సిగ్గులేను నువ్వెట్లా తీసుకున్నావు? ఆ ఏళ్ళ లక్ష్మయ్య సారు పార్టీ మారితే అట్లా అన్నారు, మరి ఇప్పుడు కడియం సారు కూడా గట్లనేనా అన్నట్టు మాట్లాడిండు కృష్ణ అన్న. ఈ ముచ్చట్లకు కడియం సార్ ఏమన్నాడో చూడర్రే. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేను ఉన్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేడు. 30 ఏండ్లు కలిసి తిరిగినాం, నేను లేకపోతే మందకృష్ణ లేడు అన్నట్టు మాట్లాడిండు కడియం సారు. మరిగా దీనికి కృష్ణాన్ని ఏమన్నాడు అంటే, మేము కూడా అతను మాదిగా అని అనుకున్నాం, కానీ అతను నిజ స్వరూపం ఏంటంటే ఆయన ఉద్యమానికి సహకరించింది తక్కువ, ఉద్యమానికి ద్రోహం చేసింది 100 రెట్లు ఎక్కువ. ఇచ్చిన దానికంటే గిచ్చిందే ఎక్కువ ఉన్నది అన్నట్టు మాట్లాడిండు కృష్ణ అన్న. మరిగా కడియం సారు ముచ్చట చూడర్రే. అందరి అవకాశాలను నేను దెబ్బతీశానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయలేదు, ఎవ్వలను దెబ్బతీయలేదు, ఎవ్వలను తొక్కలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు కడియం సారు. కానీ లేదు లేదు తొక్కుతున్నాడు అంటున్నాడు కృష్ణ అన్న. ఆయనకు అవకాశం ఉన్నప్పుడు ఇంకో అవకాశం కోరుకోవడం తప్పు కదా. ఆయనకు రాజకీయ అవకాశాలన్నీ ఆయన కాళ్ళకాడికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన కుట్రదారుడు, ఆయన విలువలేని వ్యక్తి, ఆయన కుట్రదారుని తేలిపోయింది. ఈ ముచ్చటకు కడియం సార్ ఏమన్నాడో చూడర్రే. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. సారు తొలత శాంతికి ఇదే చెప్తాండు, నేను పోలేదు వాళ్ళే వచ్చి పిలిచిండ్రు అని. ఇక దీని మీద కృష్ణన్న ముచ్చట ఎట్లున్నదా అంటే, డిప్యూటీ సీఎం రాజన్న ఉన్న సమయంలోనే వరంగల్ ఎంపీగా కడియం సార్ కూడా ఉన్నాడు. అంటే ఆయనకు అప్పటికి 10 ఉన్నది. వరంగల్ ఎంపీగా కడియం సార్ 10 ఉన్నది. ఎంపీగా ఉన్న అతనే మళ్ళీ డిప్యూటీ సీఎం మీద కన్నేసి రాజన్నను బర్తరఫ్ చేసే విధంగా కుట్ర చేసి ఆయన బర్తరఫ్ అయిన వెంటనే అదే డిప్యూటీ సీఎం లాక్కున్నది కడియం సారే. ఇక గిట్ల నడుస్తున్నది ఇద్దరు నడుమ పంచాది. ఎమ్మెల్యే అయినవు కదా, ఇంకో పదవి ఎందుకు, మాదిగ బిడ్డలకి ఇయ్యొచ్చు కదా అంటున్నాడు మందకృష్ణ అన్న. నేను గుంజుకోలేదు వాళ్ళే ఇచ్చిర్రు అంటున్నాడు కడియం సారు. మరిగా రేపు ఎలక్షన్లలో ఏమవుతుందో చూడాలి.